ఎల్ నీనో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు అధికారులతో ఎల్ నీనో ప్రభావంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు స్వేచ్ఛగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. గ్రౌండ్ వాటర్ రోజురోజుకు పడిపోతూ ఉండడంతో గ్రౌండ్ వాటర్ పెంచేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా ముందుకు వెళ్లాలని సూచించారు. స్వేచ్ఛగా ఎటువంటి ఒత్తిడి లేకుండా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను గ్రౌండింగ్ చేసిన వరకు మీకు పూర్తిగా ఒక అవకాశం ఉన్నటువంటి పరిస్థితిని ఎవరిని కూడా అధికారులను వాళ్ళ బాధ్యతలు విస్మరిస్తే తప్ప ఎక్కడ కూడా నేను తొక్కే చేసుకొని చూస్తాను. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గ్రామీణ నీటి సరఫరా, త్రాగునీరు, తర్వాత సేమ్ డిఆర్డిఓలు, ఎండిఓల ద్వారా గ్రామ కార్యదర్శుల ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఒక నిర్దేశం వచ్చింది. ఎప్పుడు వాటర్ బాగా మనకు అందుబాటులో ఉంటే మనం ఎప్పుడు గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ చేయడానికి ఆలోచన చేయం. కానీ ఇప్పుడు పడుతున్నటువంటి ప్రతి వర్షం చుక్క గ్రౌండ్ వాటర్ కింద డెవలప్మెంట్ చేసుకోవాలి. కాబట్టి ఇంకుడు గుంతలకు ఈడిఎస్ కింద, విభిజీ రామ్జీ కింద కూడా ఇంకుడు గుంతలకు స్కోప్ ఉంది. దానికి నేను జిల్లా కలెక్టర్ అందరినీ కోరుతాను, కొంత టార్గెట్ ఫిక్స్ చేసి ప్రజాప్రతినిధులను, గ్రామ లోకల్ బాడీ వాళ్ళను ఇన్వాల్వ్ చేసి ముందు మన ప్రభుత్వ సంస్థల్లో దాన్ని మ్యాండేట్ చేసుకుంటే మిగతా వాళ్ళంతా కూడా మనం చూపెట్టడానికి అవకాశం ఉంటుంది. మండలంలో ఉన్న ఆఫీసులు కొన్ని విషయాలకు ఉన్నాయి, అక్కడ కంపల్సరీ ఇటువంటి అధిగ్రహం చేసుకోగలిగితే భవిష్యత్తులో ఎక్కువ ఇబ్బంది రాదనేటువంటిది నా ఆలోచన. వాటి దిశలో